వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బుధవారం జరిగిన నాదెండ్ల మనోహర్ నామినేషన్ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. పట్టణ 31వ వార్డు కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి ఆమె భర్త సతీష్ తో కలిసి నాదెండ్ల మనోహర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూల బొకే ఇచ్చి నాదెండ్ల మనోహర్ కు శుభాకాంక్షలు తెలిపారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి కొద్ది దూరం ర్యాలీలో పాల్గొన్నారు. వైసీపీకి సంబంధించిన నాయకులు నాదెండ్ల మనోహర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో నాదెండ్ల మనోహర్ విజయం పట్ల టీడీపీ, బీజేపీ, జనశ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమసుందరపాలెం గ్రామ సర్పంచ్ వాకా శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. వైసీపీ పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందని కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న సర్పంచ్ శ్రీనివాసరావు మనోహర్ సమక్షంలో కండువా కప్పుకొని జనసేనలో చేరారు. సోమసుందరపాలెం గ్రామం నుండి అనుచరులతో భారీ ర్యాలీతో మనోహర్ నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ సర్పంచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభ పేరుతో బయలుదేరారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల తెనాలి నియోజకవర్గంలో పర్యటించారు. తెనాలి మండలం అంగల్కుదురు గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెనాలి మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంతమంది ఎంపీలు ఉన్న రాష్ట్ర ప్రయోజనాల గురించి, ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో గొంతెత్తకపోవడం దారుణమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా, రైతులకు రుణమాఫీ, పేదలకు 5 లక్షలతో పక్కా ఇల్లు నిర్మాణం వంటి మరిన్ని చర్యలు చేపడతామని షర్మిల ప్రజలకు హామీ ఇచ్చారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి రైతాంగాన్ని నెత్తిన పెట్టుకుంటే జగన్ రైతులను అన్ని రకాలుగా మోసం చేశారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని మాఫియాలు దాడులేనని ఆరోపించారు. కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని వెల్లడించారు. ప్రధాని మోదీ నియంత్రణ పాలనలా ఉందని పేర్కొన్నారు. ఆంధ్ర ప్యారిస్ గా పేరొందిన తెనాలి గంజాయికి అడ్డగా తయారైందని, స్థానిక ఎమ్మెల్యే అన్ని రకాలుగా బాగున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పట్టణాభివృద్ధి గాలికి వదిలేసి యథేచ్ఛగా ఇసుక దోచుకుంటున్నారని విమర్శించారు. మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఆయుధమైన ఓటును, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి విజయాన్ని అందించాలని కోరారు. ఇది తెనాలి ఆంధ్ర ప్యారిస్, అవునా? ఆంధ్ర ప్యారిస్ ఎలా ఉంది అని అడిగితే ఆంధ్ర ప్యారిస్ కాదు తల్లి, గంజాయికి అడ్డా అయింది అన్నాడు. మరి ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే అంటే, ఏం చేస్తాడమ్మా, యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేసుకుంటున్నాడు అన్నాడు. నిజమేనా? మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళకు ఓట్లు వేస్తే, మళ్ళీ ఇలాంటి వాళ్ళే గెలిస్తే ఈసారి తెనాలిని అమ్మేస్తారు. ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, మీ ఇసుక దోపిడీ చేసి సంపాదించిన డబ్బులే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి అన్న. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. ఓటు అన్నది ఆలోచన లేకుండా వేస్తే భవిష్యత్తు క్షమించదు, చరిత్ర క్షమించదు. ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, 10 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో
మన ఆంధ్ర రాష్ట్రం కానీ తెనాలి కానీ ఒక్క అడుగైనా ముందుకు వేసామా అభివృద్ధిలో? పక్కన రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో. కానీ మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. చంద్రబాబు గారేమో అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు, 3D సినిమా చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులన్నీ ఒక్క దాంట్లో అయినా తట్టెడు మట్టి పోసారా? ఒక్క రాజధాని అయినా అయిందా? మరి ఎందుకైనా వీళ్ళు ఓట్లు వేయాలి? చంద్రబాబుకి మోడీయే కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీయే కావాలట. మోడీ పోపుకొని మనకి ఏమైనా చేశాడా అంటే ఒక్క మేలు కూడా చేయదు. మరి అలాంటి మోడీకి ఇలాంటి గులాంగిరి ఎందుకు చేస్తున్నారు? ఈరోజు అప్పు లేని రైతు లేడు మన రాష్ట్రంలో. 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లో పేదవాడి అకౌంట్ లో వేస్తానన్న మోడీ గారు ఒక్క లక్షైనా వేసారా? ఒక్క రాహుల్ గాంధీ గారు మాత్రమే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని ఒక రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈసారి ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు కనీస వేతనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు 40 లక్షల ఇల్లులు కట్టాడో పేదవాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద ఇంటికి, ప్రతి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని మళ్ళీ ఎందుకు బయలుదేరినట్టు? దేనికి సిద్ధమన్నా? మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ పోలవరము, రాజధాని, ప్రత్యేక హోదా బీజేపీకి తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి పేదలను మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ మద్యపాన నిషేధమని మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బషీర్ మీ బిడ్డ, మీ తమ్ముడు మీకు అండగా ఉంటాడు, మీ గొంతు అవుతాడు, మీకోసం కొట్లాడతాడు. మనస్ఫూర్తిగా హస్తం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. సో నేను పొలిటికల్ ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాను. అది షర్మిలమ్మ గారు నాకు ఇచ్చిన అవకాశం. ఆవిడ మైనారిటీగా నాకు గుర్తించి నేను ఈ సీటు గెలుస్తానమ్మా పక్కా తెనాలి నియోజకవర్గం నుంచి అని అడగంగానే, బషీద్ నువ్వు గెలుస్తావా, నీకు అంత ఉందా అన్న, గెలుస్తానమ్మా నేను పక్కా అని చెప్పాను. మన అందరం కుల మత భేదాలు లేకుండా ఫస్ట్ సారి నన్ను అవకాశం ఇచ్చిన షర్మిల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజన్న గారి రాజ్యం రావాలంటే మన షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మనం 100% మనం అందరం కలిసి కాంగ్రెస్ గుర్తు, హస్తం గుర్తుపై ఓటు వేయాలి. డబ్బులు అందరు ఇస్తారు, 2 పార్టీల దగ్గర తీసుకోండి. ఓటు మాత్రం హస్తం గుర్తుకు వేయండి. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి. దయచేసి 100 అందరూ ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆశీర్వదిస్తూ షర్మిలమ్మ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాను. మీరు నన్ను గెలిపిస్తే ఈ తెనాలి కాదు మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలి అంటే, రాజన్న గారి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలి అంటే మళ్ళీ షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రిని మనం చేసుకుంటేనే ఇది సాధ్యం. లేకపోతే అంతే. షర్మిల గారు వచ్చిన తర్వాత యువత కాంగ్రెస్ వైపు చూస్తుంది. ఆమె మాటలో, ఆమె భావంలో అన్నిట్లో నిజాయితీ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజలకు సంబంధించిన విషయాలు చెప్తారో అదే పద్ధతుల్లో షర్మిల గారు కూడా ప్రజల్లోకి వెళుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తు రాజకీయాలను శాసించేది షర్మిల గారు అనేటటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇవాళ ఇండియా కూటమి తరఫున
పార్లమెంట్ అభ్యర్థిగా ఈ గుంటూరు పార్లమెంటు సిపిఐ కేటాయించడం జరిగింది. దానికి నేను నా పేరు అజయ్ కుమార్, కంకి కొడవల గుర్తు, అలాగే మా సోదరుడు హస్తం గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాడు. అతన్ని గెలిపించవలసిందిగా, మా గెలుపు షర్మిలమ్మ గెలుపు అని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ పర్వం. వాలంటరీ వ్యవస్థను టీడీపీ రద్దు చేస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.